దయచేసి వీడియో మొత్తం చూడండి, అట్లనే వీడియో లైక్ చేయండి. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తా. హర్యానాలో గేదెలు ఏ రేట్ల పడతా ఉన్నాయి, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తాము, అవి ఎంత ఖర్చు వస్తుంది, గేదెల రేట్లు ఎట్లా ఉన్నాయి, ప్రతి ఒక్కటి చెప్తా. దయచేసి వీడియో లైక్ చేయండి. సో మనకు వచ్చేసి ప్రజెంటు రాజమండ్రికి 10 గేదెలు, విజయవాడకి 10 గేదెలు, హైదరాబాద్కి చుట్టుపక్కల ఒక 10 గేదెలు, నిజామాబాద్కి 10 గేదెలు కొనడం జరిగింది. సో గేదెలు కూడా లోడ్ అవుతాయి, ఒక 3-4 డేస్లో లోడ్ అవుతాయి. మనకి ఒక మంచి గేదె హర్యానాలో కొనాలంటే ఈజీగా 1,20,000-1,25,000 పడుతుందండి. సో మేము 10 గేదెలు కొనే రైతులకి 1,10,15 కొన్ని గేదెలు, 1,15,20 కొన్ని గేదెలు, 1,20,25 కొన్ని గేదెలు. సో 1,10,000 నుంచి 1,25,000 లోపు మంచి గేదెలు కొనొచ్చు. ఖచ్చితంగా రైతుకి హర్యానా వచ్చే రైతులకు కొద్దిగా ఓపిక ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసే అడ్డా ఉంది కదా, ఇక్కడ ప్రతిరోజు గేదెలు వస్తాయి, 360 రోజులు గేదెలు వస్తాయి, అన్ని జున్నుపాల మీద ఉంటాయి. సో మనకి అన్ని రేట్లలో గేదెలు ఉంటాయి. కానీ మనకి హర్యానాలో ఏంటంటే కొద్దిగా గేదెల రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవి ప్రెగ్నెంట్ తొందరగా అవుతాయి. ఈనిన తర్వాత గేదెలు తొందరగా ప్రెగ్నెంట్ అవుతాయి, మళ్ళీ తొందరగా ఇంతాయి. సో మీకు ప్రతి 15 నెలలకు ఒక పిల్ల పెడతాయి. మీకు అదే గుజరాత్ గేదెలు తీసుకున్న, జాఫ్రాబాదీ బన్నీ తీసుకున్నా అంటే అవి వేరే ఉంటాయి. అవి కమర్షియల్గా డైరీ ఫామ్కి అస్సలు పనికిరావు. మీకు బయట మేపడానికి అది మీ కష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మేము షెడ్ వేసి ఇవి పెడతాము అనుకుంటే, ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో మీరు చూడండి, గుజరాత్ గేదెలు అన్నీ అమ్మేస్తున్నారు. ప్రెగ్నెంట్ గుజరాత్ గేదెలు అమ్మబడును, 50 గేదెలు అమ్మబడును, 30 గేదెలు అమ్మబడును అనేటి మీరు వీడియోలు ఎన్నో చేస్తూ ఉన్నారు. సో గేదెలు ఖచ్చితంగా అవి అమ్మాల్సే ఉంటుంది. ఎందుకంటే అవి తొందరగా కట్టవు, ఇబ్బందులు అవుతాయి, మళ్ళీ ముర్రాకు రావాలి. అందుకే నేను గత 6 ఇయర్స్ నుంచి హర్యానాలో ఉండి కేవలం ముర్రా గేదెలే కొంటున్నా. ఒకవేళ గుజరాత్ గేదెలు సక్సెస్ ఉంటే, లాభం ఉంటే నేను కమిషన్ తీసుకొని గేదెలు కొనిపెడతా. కాబట్టి ఎక్కడ కొనిచ్చినా నాకు ఇబ్బంది ఉండదు. మీకు గుజరాత్లో కొనొచ్చు, హర్యానాలో కొనొచ్చు, ఇంకెక్కడన్నా కొనొచ్చు. కానీ హర్యానా గేదె తప్పితే డైరీ ఫామ్కు ఏ గేదె పనికిరాదు. ఒకవేళ ఆవేశపడి ఎవరన్నా పెట్టినా మళ్ళీ ఆ గేదెలను నమ్మేసి హర్యానా గేదెలకే వస్తారు. సో మనకి హర్యానా నుంచి గేదెలు 6 రోజులు పడుతుందండి. ఈ 6 రోజులు ప్రొద్దున సాయంత్రం గేదెల్ని పాలు బితికి దానికి దానా పెట్టి లోడ్ చేసి మళ్ళీ అట్లా 6 రోజులు వస్తాయి. డే మొత్తం గేదెలకి రెస్ట్ ఉంటుంది. కేవలం నైట్ మాత్రమే జర్నీ ఉంటుంది. హర్యానా నుంచి హైదరాబాద్కైనా ఇంకెక్కడికైనా సరే డే మొత్తం రెస్ట్ ఉంటుంది, నైట్లో జర్నీ చేస్తాయి. మీరు చూస్తున్న మెడిసిన్ ఉంది కదా, ఈ మెడిసిన్ మొత్తం మనం ఏం చేస్తామంటే బండితోని పంపిస్తాం. హర్యానా నుండి గేదెలు బయలుదేరినప్పుడు ఆ బండితోని ఈ మెడిసిన్ అంతా పంపిస్తాం. ఒక 7,000 రూపాయలు ఉంటాయి. సో మీకు ఇంట్లో దూడలకి, గేదెలకి మైఫెక్స్ కానీ, జ్వరానికి కానీ, మ్యాస్టైటిస్కి కానీ, దూడల బలానికి కానీ ఆల్మోస్ట్ ప్రతి ట్యాబ్లెట్ ఉంటుంది. మనకి యాంటీబయాటిక్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. ఒకవేళ గేదెకి ఏ ప్రాబ్లం ఉన్నా మనకి వర్కర్లు వస్తారు కాబట్టి వాళ్ళంతా చూసుకుంటారు. ఇంకా ఏదైనా పెద్దది ఉన్నప్పుడు అక్కడ డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ చేపిస్తాం. సో గేదెల రేట్లు ఎప్పుడైనా సరే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల్లోనే లాస్ట్ తక్కువ దొరికేది. అన్నిటికన్నా లాస్ట్ తక్కువ దొరికితే అక్టోబర్లో దొరకాలి. నవంబర్ దాటిందంటే ఆటోమేటిక్గా గేదెల రేట్లు పెరుగుతాయి. ఈ సంవత్సరం ఎందుకో చాలామంది విపరీతంగా గేదెలు కొంటున్నారు కాబట్టి తొందరగా రేట్లు తగ్గట్లేదు. కొద్దిగా మొన్నటికి ఇప్పటికి కొద్దిగా ఫరక్ వచ్చింది. ఈ నెలకు వచ్చే నెలకు కొద్దిగా ఫరక్ ఉంటుంది, తర్వాత ఆ నెలకు అక్టోబర్కి కొద్దిగా ఫరక్ ఉంటుంది. కానీ బాగా తగ్గేటట్లయితే కనిపిస్తలే. మొత్తం మీద మనకి అదృష్టం కొద్ది ఏంటంటే మనకి పెద్ద పెద్ద రైతుల ఆర్డర్లు ఉన్నాయి. ఒక రైతుకి 300, ఒక రైతుకి 200, ఒక రైతుకి 150 ఇట్లాంటి ఆర్డర్లు మనకు 3-4 ఉన్నాయి. సో వీళ్ళందరికీ నేను సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి అక్టోబర్ 30 లోపు ఈ పెద్ద పెద్ద రైతుల గేదెలు కొంటా ఉన్నా. వీళ్ళందరూ మన పాత రైతులే. సో అందరూ ఆవేశపడి ఏంటంటే డైరీ ఫాములు పెడతా ఉన్నారు. కానీ హైదరాబాద్లో చాలా స్కామ్ చేస్తున్నారు. హర్యానా గేదె మీకు ఎవ్వరు ఇయ్యరు, గుర్తుపెట్టుకోండి. బీహారీ లేకపోతే గుజరాతీ ఇస్తారు, హర్యానా అని చెప్పి ఇస్తారు. కానీ హర్యానా గేదెలు మీకు జెన్యున్గా ఎవరు ఇవ్వరు. ఎందుకంటే హర్యానాలోనే గేదెల రేట్లు ఎక్కువ ఉంటాయి. అట్లాంటప్పుడు మీకు తక్కువ రేట్లకు హర్యానా గేదెలు ఎవరు ఇవ్వరు. సో నేను హర్యానాలో గత 5-6 సంవత్సరాల నుంచి ఒక 4,500 గేదెలు కొనిపెట్టిన. అంటే రైతుల దగ్గర నాకు ఇక్కడ హర్యానాకి వాళ్ళు తెలంగాణ, ఆంధ్రాకి వెళ్ళి హర్యానాకి వచ్చి ఇక్కడ 2-3 రోజులు ఉంటారు. వాళ్ళకి షెల్టర్ అరేంజ్ చేయడము, గేదెలు కొనిపెట్టడము, అవి సెట్ చేయడము, మళ్ళీ పంపించడము, అట్లా చేస్తూ కమిషన్ తీసుకుంటూ ఇన్ని రోజుల నుంచి బిజినెస్ చేస్తున్నా. ఒకవేళ గుజరాత్ గేదెలు కావాలంటే ఇంకా చాలా తక్కువ రేట్లలో ఇప్పించగలుగుతా. సో నాకు అక్కడ కూడా కమిషన్ వస్తుంది, నాకు ఎక్కడైనా కమిషన్ వస్తుంది. కానీ నేను ఎందుకు హర్యానాకే స్టిక్ అయ్యి ఉన్నా అంటే అర్థం చేసుకోండి. మీరు ఎన్ని గేదెలు కొన్నా లాస్ట్కి హర్యానాకు వచ్చి కొన్న గేదెలే మీకు సెట్ అవుతాయి. ఒకవేళ హర్యానాలో మీరు ఇప్పుడు తీసుకుపోయిన గేదెలు 1 లీటర్ ఎక్కువ తక్కువ ఇచ్చినా
నెక్స్ట్ ఈతకి మాత్రం సూపర్బ్ సెట్ అవుతాయి. ఇరగజిమ్మి మరి పాలు పిండుతాయి. ఇది చాలా మందికి తీసుకపోయిన వాళ్ళకి తెలుసు. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వందల మందికి మనం గేదెలు ఇచ్చినాం. నా వీడియోలు నా షార్ట్లు చూడండి నా ఛానల్లో, మీకు అర్థమవుతుంది. సో అట్లనే మనం ఈ 4-5 నెలల్లో ఈజీగా ఒక 700-800 గేదెలు కొనాల్సింది. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా 5 గేదెలు 10 గేదెలు కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.